ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యానికి ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ సహకారంతో గత కొంతకాలంగా విజయవంతంగా కొనసాగుతున్న రాగిజావ పంపిణీ పథకాన్ని మరో 3 ఏళ్ల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఈ మేరకు అధికారిక ఒప్పందం కుదిరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో ఈ పథకాన్ని కొనసాగించనున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ ప్రతినిధులు మరియు విద్యాశాఖ అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. దీని ప్రకారం 2026 నుంచి 2029 వరకు రాగిజావ పంపిణీ నిరంతరాయంగా సాగుతుంది. విద్యార్థుల్లో రక్తహీనతను తగ్గించడానికి, వారికి అవసరమైన కాల్షియం మరియు ఐరన్ అందించడానికి రాగిజావ ఎంతో దోహదపడుతుందని మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. సేవా దృక్పథంతో ముందుకొచ్చిన సత్యసాయి ట్రస్టుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులకు ఉదయం పూట పౌష్టికాహారం అందనుంది. గతంలో ఈ పథకానికి వచ్చిన స్పందన దృష్ట్యా దీన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యార్థుల శారీరక ఎదుగుదలతో పాటు మానసిక వికాసానికి పోషకాహారం ఎంతో అవసరమని, అందుకే ఈ పథకాన్ని మరో 3 ఏళ్లు పొడిగించినట్లు విద్యాశాఖ వెల్లడించింది. ప్రభుత్వం మరియు సత్యసాయి ట్రస్ట్ మధ్య కుదిరిన ఈ అవగాహన ఒప్పందంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.